బంగారం, ఇంట్లో వాళ్ళ కళ్ళలో కారం. చాలా ఆపుతావా? చూడు నూకాలు, నీకు నీ బిడ్డను కష్టపెడతా ఉంటే అడిగే హక్కుంది. నేను ఖర్చు పెడతా ఉంటే అడిగే అధికారం లేదు. నువ్వు వచ్చినది నీ బిడ్డ కడుపుతా ఉంటే చూసిపోనికే, లేదా సీమంతం చేసి తీసుకోబోనికే గాని నా లెక్కలు అడగనికే కాదు, నన్ను వేలెత్తి చూపనికే కాదు. నేనెవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పద్మావతి అయ్యే సత్యం పంట తగలబడితేనే కాదు, రేపు నీ కొంపగాలిన సహాయం చేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, చూసినావా? వద్దు. దుర్గం అంటే అధికారమే కాదు, సహాయం కూడా. నా కొడుకు ఇప్పుడు వేరే వ్యాపారం అవసరం లేదు, గందుకే పాండుకి పైసలు ఇవ్వలేదు. కానీ సత్యం అప్పు తీర్చడం అవసరం, గందుకే వాళ్ళకి పైసలు ఇచ్చిన. ఆకులో పెట్టినా కంచంలో పెట్టినా పెట్టే అన్నం ముఖ్యం గాని ఆకులో పెట్టినవా కంచంలో పెట్టినవా ముఖ్యం కాదు. కడుపు నింపెడితే అన్నం గాని ఆకులు కంచాలు కాదు. దుర్గాదేవికే కాదు, గీ దుర్గమ్మకు కూడా గంత సమానమే. కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చనికే ఈ దుర్గమ్మ ఎప్పుడు వెనకాడదు, వెనకడుగు వెయ్యదు. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోదు. నువ్వు నీ బిడ్డ పని చూసుకో చాలు. గీ ఇంటి మంచి చెడు చూసుకోనికే నేనింకా బతికే ఉన్నాను. చూసినావా మీ అత్త వరుస? గిట్ల దాన ధర్మాలు చేసుకుంటా పోతే చివరికి నువ్వు నీకు పుట్టబోయే బిడ్డలు కూడా గుడితాన దానాలు అడుక్కుంటా ఉండాలా. ఆలోచించుకో. గట్లనే అమ్మా, కానీ అత్తమ్మని గట్ల ఎదిరించేసినావేంది? ఇంకేమైనా ఉన్నదా? ఏ నాకేంది భయం? నేనొదలా. నేను గిట్లనే ఎదిరిస్తూ ఉంటా, అన్నిటికీ అడ్డుపడతా ఉంటా. నాకు నీ మంచి జడ్డలు కావాలా. నువ్వు అడుక్కుంటా ఉంటే నేను చూడలేనే. ఈ ఇంట్లో మీ అత్తమ్మకి ఎదురులేదని తనకి నచ్చినట్టు చేస్తా ఉంది. మీ అత్తమ్మంటే నీకు భయమేమో గాని నాకేం భయం? నీ సంగతి చూసుకోమన్నది కదా, నేను చూస్తా ఉన్నది కూడా నీ సంగతే బిడ్డా. నీ మంచి కోసమే ఎదిరిస్తున్నా. ఇప్పుడే కాదు, పైసల విషయంలో ఎప్పుడు గిట్లనే ఎదిరిస్తా. పైసల విషయంలో ఎప్పుడు గిట్లనే ఎదిరిస్తా.
చెప్పుదనం. ఆ కవితదినా? ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? దుర్గమ్మ రోడ్డున పడిపోయిందా? కథ ఇంకా క్లైమాక్స్ కి రాలేదు కదా, మా పిన్ని పనైపోవడానికి. హ్మ్. మరి ఇంకెందుకు ఆ వేస్ట్ ఆనందం? ఈ ఇంటిని కాల్చేసి నిప్పు రాచుకుంటుంది. మంగలేదు మీ తోటికోళ్ళు. ఆ మంగ వాళ్ళమ్మ కొత్తగా ఎంటర్ అయింది వదినా. మన బుర్ర ఆవిడ బుర్ర ఒక్కటే. అందుకే నేను అగ్గి పెట్టక్కర్లేదు వదినా, ఆవిడే నిప్పు రాజేస్తుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అన్నమాట. అవునవును వదినా, పాత సినిమాల్లో సూర్యకాంతం లేదు అలాగే. సూర్యకాంతం క్యారెక్టర్ అది కాదు, ఆవిడంతా బోళాశంకరి. ఊరికే నోరు పారేసుకునే రకం. కల్మషం లేని కఠినాత్మురాలంతే. ఛాయాదేవి క్యారెక్టర్ అను కరెక్ట్ గా ఉంటుంది. అబ్బా ఎవరో ఒకర్లే వదినా, ఆవిడేం చేసిందో చెప్తాను విను. అమ్మో 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 అమ్మో, ఏంది ఈ సోద్యం? ఈడ కొడుకు వ్యాపారం చేస్తానంటే పైసలు లేవంటది గాని వాళ్ళెవరికో పంట తగలబడితే లక్షలు లక్షలు కుమ్మరిస్తుంది. అయితే తొందరలోనే ఆస్తి తగాదాలు మొదలవుతాయన్నమాట. అవును కవితదినా. ఆస్తి కూడా పంచాల్సొస్తుంది. అవును కవితదినా. ఆస్తి ముక్కలైతే దుర్గమ్మ గుండె కూడా ముక్కలవుతుందిగా. అవును కవితదినా. ధనం ధనం ధనం. హలో, హలో. దగ్గరికే పోవే. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా ఇంటికి ఎసరు పెడతావా? దాంతో సంబంధం పెట్టుకుంటావా? నాకు కూతుళ్ళు లేరనే ఒక్క కారణంతో నువ్వెన్ని తప్పులు చేసా క్షమించిననే. నిన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నా. తప్పు చేసినందుకు నా కన్న కొడుకునే క్షమించలేదు, ఇంకా నిన్నెట్లా క్షమిస్తా అనుకున్నవే? ఇంకోసారికి గడప దొక్కినవో కాలు నరికేస్తా.
నాతో మాట్లాడినవో నాలుక చీరేస్తా. ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. పోయిండండి బాబే. పోతాను పిన్ని, పోతా. ఈ ఇంటి నుండి వెళ్ళిపోతా. కానీ మీ జీవితం నుంచి పోను. ఈ ఇంటిని సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. భర్త ఆదరణ లేదు. అమ్మా నాన్నలకు చెప్పుకుని కాస్త కుదుట పడదామంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు. నాలో నేనే కూలిపోవాల్సి వస్తుంది. అయ్యో 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 అయ్యో, ఏంటేమంగా ఇది? గసలే కడుపుతా ఉన్నదానివి గది 7వ నెల. ఇట్లా పని మీద పని చేస్తే ఎట్లనే? ఏ కడుపుగాయ లేకుండానే ఏ పని బట్ట లేకుండా చక్కగా తిని కూర్చుండ్రు. గటంటిది నువ్వు. అబ్బా అమ్మా, నేనేం కష్టపడతలేను. ఏదో నాకు తోచింది నేను చేయగలిగింది చేస్తున్నా గంతే. పూసిన పిచ్చి మొద్దు. నీ అమాయకత్వం చూస్తా ఉంటే హైదరాబాద్ పోయి హుస్సేన్ సాగర్ చెరువులో పడి చావాలనిపిస్తోంది. ఇంత అమాయకురాలువైతే నీ బిడ్డలకి కడుపులో ఉన్నా బయట పడినా ఏం సుఖం ఉండదు. నువ్వు సుఖపడుతుంది లేదు, నిన్ను సుఖపెట్టేవాళ్ళు లేరు. అయ్యో పాపం అన్నవాళ్ళు కూడా లేరు. పాపం పెండ్లం కడుపుతో కష్టపడుతోందని నీ బొగుడు కొంచెం కూడా లేదు. ఏం చేస్తాం, నా కర్మ. నీ అమ్మనైనందుకు
ఏడవడం తప్ప ఏం చేయలేను. ఎవరిని మాత్రం తిట్టి పని చేయించగలం? అమ్మా వదిలేవే, ఇప్పుడు నా పనుల గురించి ఎందుకు? నేను బాగానే ఉన్నానుగా. గింత చెప్పినా నీ బుర్రకెక్కలేదంటే అందుకే ఇన్నిసార్లు అంటున్నా నువ్వు ఆ వాకిరాలువి అని. ఇగో ఆయన నేనన్నది నీ పనుల గురించి కాదు, పని చేయకుండా నటిస్తున్న వాళ్ళ గురించి. ఎందుకు పాపం తన్నట్ల బాధ పెడతావు? అత్తమ్మ విన్నదంటే ఏందే ఇటీ? నేనేమన్నా లేనిపోని మాట్లాడినానా? ఉన్న మాట అంటే పులికి ఎక్కువంట. అత్తమ్మ విన్నదంటే ఏందే ఇటీ? నేనేమన్నా లేనిపోని మాట్లాడినానా? ఉన్న మాట అంటే పులికి ఎక్కువంట. నేనేదైనా మొక్క మీద కొట్టినట్టు మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు లోపల ఒకలా బయట ఒకలా ఉండడం నాకు జాత కాదు. దేవుడు నాకు ఇచ్చిన పరం అదే, దాన్ని కూడా వాడుకోకూడదా? భలే ఉంది నీ వార్త. కష్టపడు. ఎవడి కర్మకి ఎవడేం చేస్తాడు? నేను నిన్ను కన్నాను గాని నీ తలరాతను కనలేదుగా. ఏం చేస్తాం? యోగం ఉండాల సుఖపడ్డానికి. ఎవడి కర్మకి ఎవడేం బాధ్యులు? సావు నీ ఏడుపు. కలకలలాడుతూ ప్రశాంతంగా ఉన్నా ఏ ఆడపిల్లనైనా లక్ష్మీదేవిలా ఉన్నావు అని నీతోనే పోలుస్తారు. ఆడపిల్లంటే నీలాగే ఉండాలి కూడా. కానీ నాకెందుకమ్మా ఆ యోగం లేదు? పెళ్లి కాకముందు ఒక రకం బాధ, పెళ్ళయ్యాక ఇంకో రకం బాధ, ఇప్పుడేమో మరో రకం బాధ. కన్నీళ్ళే కాని కళ లేదు, విచారమే కాని సంతోషం లేదు, అలజడే కాని ప్రశాంతత లేదు. నాకు పెద్ద పెద్ద వరాలేమీ వద్దమ్మా. నీ ప్రశాంతతని వరంగా ఇవ్వు తల్లి, చాలు. అమ్మా నాన్నలే జీవితమని బతికిన నాకు వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డా ఆదుకునే అవకాశం రావడం లేదు. కన్నీళ్లు కార్చడం తప్ప కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం కుదరడం లేదు. ఇక నా జీవితం అంటావా? నీ కళ్ళ ముందేగా ఉన్నాను. ఇంట్లో ఉండి నువ్వే చూస్తున్నావుగా. నా బతుకెలా ఉంటుందో. వసంత ఋతువు వచ్చినా చిగురించని చెట్టులా ఉంది నా జీవితం. అడవి కాచిన వెన్నెల ఏం ఉపయోగం తల్లి? అసలు నాకు ఈ పరిస్థితి ఏంటమ్మా? ఇటు భర్తకి దూరం అయ్యాను, అటు అమ్మ నాన్నలకి దగ్గర కాలేకపోతున్నాను.